ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరిగింది వస్తాడో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఏదైనా, చంద్రబాబుకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ వస్తా అంటాడు. ఈయన మామూలుగా సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు, బయటకు వచ్చినాడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక సింగిల్ టేక్లోనే చెప్తా అంటాడు, ఏం చెప్తాడు తర్వాత విషయం, కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బయటకు వస్తే. ఎందుకంటే ఒక గుడాచారిగా, ఒక స్పైగా చూసినాము అంటే 30,000 మందిని తప్పోయినారు అని కనిపెట్టడంలో ఒక మంచి గుడాచారి రోల్ పోషించినాడు ఆయన. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక సినిమా తీయాలి అంటే సనాతని రూపంలో వస్తాడు ఇమీడియట్గా. ఎక్కడైనా కానీ కుటుంబంలో కష్టాలు వస్తే గన్ను తీసుకొని వస్తాడు ఒకటేసారి అన్నమాట. వివిధ పాత్రలు వివిధ రూపాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వచ్చే రకం అతనమాట మన ఆయప్ప. మొన్న చూసినాం, నాకు తెలిసి అత్యంతగా మీరు బాగా చూసినారో లేదో, 15 రోజుల నుంచి చూస్తే ఎక్కలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ గెలుపు ఇతని ప్రాణానికి వచ్చింది, ఇతని సాగుకు వచ్చింది. ఇది అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతని మాత్రం తిట్టనోడు లేడు. నువ్వెప్పుడు అవుతావంటే ఇడిచిపెట్టేలే. మనకేమన్నా క్యాడర్ ఉందా, మనకేమన్నా అంత ఆలోచన ఉందా, మనకేమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇవన్నీ మనం అనేది కాదు, ఆయప్ప అనేదే. మన పార్టీకి ఏమైనా బలం ఉందా? 175 చోట్ల మన వాళ్ళు నిలబడే బలం ఉందా? ఇన్ని చెప్తా అంటాడు. నీతో పాటే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాడు. ఇవన్నీ లేవు కాబట్టి నేను, మరి ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ కుదరినప్పుడు నువ్వెందుకు పార్టీ పెట్టాలా? చంద్రబాబు కోసం పార్టీ పెట్టినారా మీరు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం పార్టీ పెట్టినారు? ఈరోజు చంద్రబాబును ఉద్ధరించడానికే కదా మీరు పార్టీ పెట్టినది. నిలువెత్తు ద్వేషం వైఎస్ఆర్ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ విపరీతమైన నిలువెత్తు ద్వేషం ఇతనికి. ఊరికేనేమో చెప్తా, ఊరికే పోలే చంద్రబాబు, ఇతను వీళ్ళ మీద కోపం. ఎందుకంటే 36 ఏళ్ల యువకుడు పార్టీ పెట్టిన ఒక 7 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. నేను చూస్తా అంటే పొద్దున్న లేచిన నుంచి వాళ్ళది వీళ్ళది మోయడానికే సరిపోతుంది అని ఆ నిలువెత్తు ద్వేషం. మన ఏడో తెలంగాణలో పోయి చెప్తాడు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినాను, నా గన్ను కూడా ఇచ్చేసినాను. ఇది ఇదని. ఎందుకు గన్ను ఇచ్చినది? మీ అన్న కూతురు కంప్లైంట్ చేసింది, ఈ తిక్కలోడు నన్ను చంపుతాడు ఎప్పుడైనా అని చెప్పేసి. దాన్ని నువ్వే ఇతని ఆఫీసు లింగంనేని రమేష్, అతని ఇల్లు లింగంనేని చంద్రబాబు ఉంటే ఇల్లు లింగంనేని రమేష్. ఇప్పుడు ఇచ్చినది కూడా లింగంనేని. పక్కకు వచ్చి లింగంనేని రమేష్ ఎంబడే పోతాడు వాళ్ళంతా.